జీవిమాల్ వెడ్డింగ్ టైమ్స్, వండర్ఫుల్ సెలెక్షన్స్, బుట్టబొమ్మల పట్టు మందిరం, అత్యాధునిక పెళ్లి పట్టు చీరలు, మనసు తోచే డిజైన్లు, వేలుకొట్టి సారీస్, పట్టు లెహెంగాస్ మరియు లేడీస్ కలల వస్త్రాలు, టాప్ బ్రాండ్స్, హై వెరైటీ మెన్స్ వేర్ కలెక్షన్స్ మా స్పెషాలిటీ. సరికొత్త మెన్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్, క్రేజీ కిడ్స్ వేర్, క్యూట్ కలెక్షన్ మన తాడితోట రాజమండ్రిలో. జీవి మాల్, చందన క్లాత్ మార్కెట్, తాడితోట రాజమండ్రి. వావ్ అనిపించే వెడ్డింగ్ వస్త్రాలకు కేర్ ఆఫ్. అందమైన వివాహాలకు ఇదే మా ఆహ్వానం, ఒకటిని మించి ఇంకొకటి. జీవిమాల్ వెడ్డింగ్ టైమ్స్, వండర్ఫుల్ సెలెక్షన్స్, బుట్టబొమ్మల పట్టు మందిరం, అత్యాధునిక పెళ్లి పట్టు చీరలు, మనసు తోచే డిజైన్లు, వేలుకొట్టి సారీస్, పట్టు లెహెంగాస్ మరియు లేడీస్ కలల వస్త్రాలు, టాప్ బ్రాండ్స్, హై వెరైటీ మెన్స్ వేర్ కలెక్షన్స్ మా స్పెషాలిటీ. సరికొత్త మెన్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్, క్రేజీ కిడ్స్ వేర్, క్యూట్ కలెక్షన్ మన తాడితోట రాజమండ్రిలో. జీవి మాల్, చందన క్లాత్ మార్కెట్, తాడితోట రాజమండ్రి. వావ్ అనిపించే వెడ్డింగ్ వస్త్రాలకు కేర్ ఆఫ్. అందమైన వివాహాలకు ఇదే మా ఆహ్వానం, ఒకటిని మించి ఇంకొకటి. జీవిమాల్ వెడ్డింగ్ టైమ్స్, వండర్ఫుల్ సెలెక్షన్స్, బుట్టబొమ్మల పట్టు మందిరం, అత్యాధునిక పెళ్లి పట్టు చీరలు, మనసు తోచే డిజైన్లు, వేలుకొట్టి సారీస్, పట్టు లెహెంగాస్ మరియు లేడీస్ కలల వస్త్రాలు, టాప్ బ్రాండ్స్, హై వెరైటీ మెన్స్ వేర్ కలెక్షన్స్ మా స్పెషాలిటీ. సరికొత్త మెన్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్, క్రేజీ కిడ్స్ వేర్, క్యూట్ కలెక్షన్ మన తాడితోట రాజమండ్రిలో. జీవి మాల్, చందన క్లాత్ మార్కెట్, తాడితోట రాజమండ్రి. వావ్ అనిపించే వెడ్డింగ్ వస్త్రాలకు కేర్ ఆఫ్. అందమైన వివాహాలకు ఇదే మా ఆహ్వానం, ఒకటిని మించి ఇంకొకటి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సిసిసి క్లాస్ రూమ్. మన లాస్ట్ క్లాస్లో చాప్టర్ 4 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అన్న చాప్టర్ మనం డిస్కస్ చేస్తున్నామండి. ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ మనం కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ చూడడం జరిగింది. ఇప్పుడు మరికొన్ని ఇంపార్టెంట్ సమ్స్ ఎవరో చూద్దామండి. ఈ చాప్టర్లో మెయిన్ ఇంపార్టెంట్ లీనియర్ ఈక్వేషన్స్ మనం రాయగలగాలి. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను నేను. లీనియర్ ఈక్వేషన్స్ని మనం ఫ్రేమ్ చేయాలి, ఫామ్ చేయాలి. 2 ఈక్వేషన్స్ని కూడా మనం ఫామ్ చేయాలి. ఆ ఫార్ములేషన్ అనేది మనం లాస్ట్ క్లాస్లో చూసాం. ఇవాళ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఎక్సర్సైజ్ 4.1లో కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ చూద్దామండి. అందులో 4th సమ్ అండి. Ten students of class 10 took part in maths quiz. If the number of girls is 4 more than the number of boys. Find the number of boys and number of girls. ఓకే, ఇక్కడ టూ ఈక్వేషన్స్ ఎలా ఫామ్ చేయాలన్నది మనం డిస్కస్ చేద్దామండి. ఇంతకుముందు క్లాస్లో మనం ఆల్రెడీ సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, అలాగే గ్రాఫికల్ మెథడ్ మూడింటి మీద డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ క్లాస్లో నేను మెయిన్ ఈక్వేషన్స్ ఎలా రాయాలి, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్కి అనుగుణంగా మనం ఈక్వేషన్స్ ఎలా రాయాలనేది నేర్పిస్తున్నాను. ఇంకా రిమైనింగ్ ఫైండ్ నెంబర్ ఆఫ్ బాయ్స్, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఏదైతే ఉందో అది సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ ఎలిమినేషన్ మెథడ్ కానీ మీ ఇష్టం, ఏది మీకు ఈజీ అనుకుంటే ఆ మెథడ్లో మీరు ఆ వాల్యూస్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఇక్కడ నేను ఈ క్లాస్లో ఈక్వేషన్స్ ఎలా రాయాలి అన్న దాని మీదే మనం డిస్కస్ చేస్తున్నామండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ 10 students of class 10. Just 1 second. హలో, ఓకేనండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటండి, 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10 అంటే ఓవరాల్ స్టూడెంట్స్ ఆర్ 10. అంటే ఇందులో గర్ల్స్ ఉంటారు, బాయ్స్ కూడా ఉంటారు. సో ఇద్దరిని కలిపి టోటల్ 10 స్టూడెంట్స్ అండి. దానికన్నా ముందు మెయిన్ ఇంపార్టెంట్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసామండి. మనం వేరియబుల్స్ని మనం డిఫైన్ చేయాలి.
ఎక్స్ అంటే ఏంటి, వై అంటే ఏంటి అన్న డిఫైన్ చేయాలి. కాబట్టి ఫస్ట్ లెట్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ బి ఎక్స్ అండ్ నెంబర్ ఆఫ్ girls be y. This is the first step and main important. X అంటే ఏంటి, y అంటే ఏంటి, ఆ టూ వేరియబుల్స్ని మనం డిఫైన్ చేయాలి అకార్డింగ్ టు ద ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లంలో వేరియబుల్స్ ఏంటండి, నెంబర్ ఆఫ్ గర్ల్స్, నెంబర్ ఆఫ్ బాయ్స్. కాబట్టి బాయ్స్ని x అనుకున్నాం, గర్ల్స్ని y అనుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏమొస్తుందండి, 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10. సో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ యాడ్ చేస్తే టోటల్ స్టూడెంట్స్ 10 అని కండిషన్ మనం ఇచ్చారు. So first equation x plus y is equal to 10. This is the first equation. If I come to the second one, the number of girls is 4 more than number of boys. ఇక్కడ బాయ్స్ కన్నా 4 మెంబర్స్ ఎక్కువ గర్ల్స్ ఉన్నారండి. చిన్న స్టేట్మెంట్ అండి, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than నెంబర్ ఆఫ్ బాయ్స్. అంటే బాయ్స్ కన్నా 4 గర్ల్స్ ఎక్కువ ఉన్నారు. సో ఇక్కడ మనం ఏం డిఫైన్ చేస్తున్నామండి, గర్ల్స్ని దేంతో రిప్రజెంట్ చేస్తామండి, వై. సో వై ఈజ్ ఈక్వల్ టు 4. సో 4 మోర్ దాన్ అంటే ఎక్కువ అన్నప్పుడు ఏం చేస్తాం మనం, ప్లస్ సింబల్ యూజ్ చేస్తాం, ప్లస్ నెంబర్ ఆఫ్ బాయ్స్ దేంతో రిప్రజెంట్ చేస్తామండి, ఎక్స్. ఓకేనండి, జస్ట్ 1 సెకండ్. హలో 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 ఓకేనండి. ఇప్పుడు చూడండి, సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 4 మోర్ దాన్ అన్నప్పుడు ప్లస్ సింబల్ యూజ్ చేయాలండి. ఇక్కడ మనకి మెయిన్ 4th చాప్టర్లో ఆ సింబల్స్ తెలియాలి, నొటేషన్స్ తెలియాలి. మోర్ దాన్ అన్నప్పుడు ప్లస్ సింబల్, లెస్ దాన్ అన్నప్పుడు మైనస్ సింబల్. అలాగే మైనస్ సింబల్కి ఇంకా వర్డ్స్ ఉన్నాయండి, రెడ్యూస్డ్, డిమినిష్డ్, ఇలా కొన్ని వర్డ్స్ ఉన్నాయండి. ఈ వర్డ్స్కి సింబల్స్ ఏంటనేది మనకు తెలియాలి. గ్రేటర్ దాన్ అన్నా, మోర్ దాన్ అన్నా ప్లస్ సింబల్ యూజ్ చేయాలండి. సో 4 ప్లస్ నెంబర్ ఆఫ్ బాయ్స్ దేంతో రిప్రజెంట్ చేస్తామండి, ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఈ వైని ట్రాన్స్పోజ్ చేయండి, ఇప్పుడు ఏమొస్తుందండి, ఎక్స్ ప్లస్ వై ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ వై ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x minus y is equal to minus 4 plus 1 transpose చేసాం. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. అర్థమైందండి. సో ఫస్ట్ కండిషన్ 10 స్టూడెంట్స్ అని వాడు ఇచ్చారండి. 1 సెకండ్. హలో ఎవరండి, హలో హలో ఓకే. సో ఇలా ఫస్ట్ మనం 2 ఈక్వేషన్స్ని మనం రాయాలండి. ఇంక రాసిన తర్వాత ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడానికి మనకి ఆల్రెడీ చెప్పాను కదండి, సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్. ఈ మూడిట్లో గ్రాఫికల్ మెథడ్ పక్కన పెడితే సబ్స్టిట్యూషన్ అండ్ ఎలిమినేషన్ రెండిట్లో ఏ మెథడ్ అయినా యూజ్ చేసి ఎక్స్ వై వాల్యూస్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ మీన్స్ ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కదండి, నెంబర్ ఆఫ్ బాయ్స్, వై అంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ అండి. సో ఇక్కడ ఈ స్టేట్ ఈక్వేషన్స్ రాయడం అనేది రావాలండి మెయిన్ 4th చాప్టర్లో. ఓకేనండి. సో ముందే చెప్పాను కదా, ఈ సాల్వేషన్ అంతా మీరు తర్వాత చేసుకోండి. ఈక్వేషన్స్ ఎలా రాయాలని మాత్రమే ఇప్పుడు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ సెకండ్ వన్ అండి, అనదర్ క్వశ్చన్. సెవెంత్ వన్ అండి. We have a linear equation (2x plus 3y minus 8 is equal to 0). Write another linear equations in 2 variables such that in that first question
such that they are, first one, intersecting lines, second one, coincident lines, third one, parallel lines. సో ఇక్కడ మనకి ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చారండి. ఆ లీనియర్ ఈక్వేషన్కి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయ్యేలా అనదర్ ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. అలాగే ఇదే లీనియర్ ఈక్వేషన్స్కి మళ్ళీ సెకండ్ లైన్ కోఇన్సిడెంట్ లైన్స్ అయ్యేలాగా ఇంకో ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. అలాగే మళ్ళీ ఇచ్చిన ఈక్వేషన్కి ప్యారలల్గా ఇంకో ఈక్వేషన్ మనం ఫామ్ చేయాలండి. దానికి మనకి కండిషన్స్ ఆల్రెడీ చెప్తున్నాం లాస్ట్ క్లాస్లో. ఫస్ట్ కండిషన్ ఏంటండి, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2, then the two lines are intersecting lines. ఆల్రెడీ కండిషన్ మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. a1 a2 b1 b2 ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చిన ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ హియర్ a1 ఈజ్ 2, b1 ఈజ్ 3, c1 ఈజ్ -8. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందేనండి. a1 b1 c1. ఇప్పుడు a2 b2 అండ్ c2 మనం ఫైండ్ అవుట్ చేయాలండి. అనదర్ లీనియర్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ కండిషన్ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. సో ఈ రేషియో సపోజ్ ఇప్పుడు చూడండి, a2 ఈజ్ ఈక్వల్ టు 3, b2 ఈజ్ ఈక్వల్ టు 2 అని రాస్తున్నాం అనుకోండి. సపోజ్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, a1/a2 2/3, a1 is 2, a2 is 3, so 2/3. Now b1/b2 3/2, 3/2. ఇంకా c1 అవసరం లేదండి, లేదా c1 c2 మీరు రాస్తున్నా సరే సేమ్ నెంబర్ రాసినా పర్లేదు, లేదా డిఫరెంట్ నెంబర్స్ రాసినా పర్లేదు. మనకి మెయిన్ కండిషన్ ఫస్ట్ 2 వాల్యూస్ ఆ రేషియోస్ నాట్ ఈక్వల్ అవ్వాలి. ఈ కండిషన్ మెయిన్ కాబట్టి c2 వాల్యూ మీరు ఏది రాసినా పర్లేదు, సేమ్ నెంబర్ రాసినా పర్లేదు, డిఫరెంట్ నెంబర్ రాసినా పర్వాలేదు. ఇప్పుడు చూడండి 2/3, ఇక్కడ 3/2, బోత్ రేషియోస్ ఆర్ డిఫరెంట్. సో దెన్ వాట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ చూడండి, 3x ప్లస్ 2y మైనస్ 10 ఇజ్ ఈక్వల్ టు 0. ఇలా ఒక లీనియర్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఇది ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్కి ఆ రెండు ఎలా ఉండాలంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయి ఉండాలి. ఆ రెండు కూడా ఇంటర్సెక్టింగ్ లైన్స్ని ఫామ్ చేసేలా ఉండాలి. అటువంటి ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి కండిషన్ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. సో రెండు డిఫరెంట్ రేషియోస్ రావాలి కాబట్టి ఇక్కడ a2 b2 a1 a2 డిఫరెంట్ వాల్యూస్ తీస్తున్నాం, అర్థమైందండి. అండ్ సెకండ్ వన్ చూద్దామండి. సెకండ్ కండిషన్ ఏంటండి, కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ అనే కండిషన్ ఏంటండి, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఆల్ 3 రేషియోస్ ఆర్ ఈక్వల్. కోఇన్సిడెంట్ లైన్స్ కండిషన్ ఏంటండి, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. సో ఇక్కడ రేషియోస్ అన్నీ ఈక్వల్గా రావాలి కాబట్టి మనం వీటికి ఈక్వలెంట్ నెంబర్స్ రాయాలండి. ఇప్పుడు a1 ఎంతండి, మనం ఎంత చూస్తున్నాం ఆల్రెడీ 2, b1 ఎంతండి 3, c1 -8. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నిటిని కూడా సేమ్ నెంబర్తోనే మల్టిప్లై చేయండి. ఇప్పుడు a2 b2 c2 ఇప్పుడు అన్నిటిని కూడా నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను. 2 2s are 4, 3 2s are 6, 8 2s are -16. ఓకేనండి, అన్నిటిని కూడా 2తో మల్టిప్లై చేస్తాను. ఎందుకని మనం ఇక్కడ రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆన్సర్స్ అన్ని ఈక్వల్గా రావాలి. చూద్దామండి, a1/a2 2/4 ఆన్సర్ ఎంతండి, 2 1s are 2 2s are. 1 second. Okay, now b1/b2 3/6 మళ్ళీ 3 1s are 3 2s are. సో మళ్ళీ 1/2.
నెక్స్ట్ C1 by C2 minus 8 by minus 16 minus get cancel, again 8 table, 8 ones are 8 twos are. అర్థమైందండి. సో కోఇన్సిడెంట్ లైన్స్, just one second. హలో ఓకే అండి. సో A1 by A2 is equal to 1 by 2, B1 by B2 is also 1 by 2, C1 by C2 is also 1 by 2. All are equal, 1 by 2, 1 by 2 and 1 by 2. ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటంటే మనకి A1 by A2 is equal to B1 by B2 is equal to C1 by C2. మూడు రేషియోస్ ఈక్వల్గా రావాలి కదండి, అన్నీ వచ్చేయలేదండి. 1 by 2, 1 by 2, 1 by 2 అవునండి. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుందండి, ద ఈక్వేషన్ ఈజ్ ఫస్ట్ A2 అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 4x, తర్వాత ప్లస్ 6y అండ్ హియర్ -16 is equal to 0. అర్థమైందండి. ఇక్కడ A2 వాల్యూ 4, B2 వాల్యూ 6, C2 వాల్యూ -16. ఇక్కడ ఏమవుతుందండి 4x ప్లస్ 6y -16 is equal to 0. అర్థమైందండి. ఇక్కడ కోఇన్సిడెంట్ లైన్స్ అన్ని రేషియోస్ ఈక్వల్గా రావాలి అంటే వెరీ సింపుల్. ఇక్కడ A1 B1 C1 వాల్యూస్ని మొత్తం మూడింటిని సేమ్ నెంబర్తోనే మల్టిప్లై చేయండి. ఇక్కడ నేను 2తో మల్టిప్లై చేస్తాను. 2 2s are 4, 3 2s are 6, 8 2s are 16. సేమ్ నెంబర్స్తోనే మల్టిప్లై చేస్తే మనకి 3 రేషియోస్ ఈక్వల్గా వస్తాయండి. అర్థమైందండి. దిస్ ఈజ్ కోఇన్సిడెంట్ లైన్స్. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూద్దామండి. థర్డ్ కండిషన్ ఏంటండి, ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ కండిషన్ ఏంటండి, A1 by A2 is equal to B1 by B2 is not equal to C1 by C2. A1 by A2 is equal to B1 by B2 is not equal to C1 by C2. That is the condition. So ఇక్కడ A1 ఆల్రెడీ మనకు తెలిసేదండి 2, B1 3, C1 -8. ఓకేనండి. ఇక్కడ ఫస్ట్ 2 రేషియోస్ ఈక్వల్ కాబట్టి ఈ రెండింటినే సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయండి. మళ్ళీ ఇందాక 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు A2 ఎంత అవుతుంది, 2 2s are 4, B2 3 2s are 6, అక్కడ ఆప్ చేసేయండి. ఇప్పుడు C2 మీ ఇష్టం ఏదో నెంబర్ రాయండి, -10. ఓకేనా. జస్ట్ 1 సెకండ్. హలో ఎవరైనా మాట్లాడి చెప్పండి, మీ డౌట్ ఏంటండి. ఓకే. సో ఇక్కడ ఈ 2 రేషియోస్ ఈక్వల్గా రావాలి కాబట్టి ఈ A1 B1 ఈ రెండింటిని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయండి. సో 2తో మళ్ళీ ఇందాక చేసినట్టే మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తున్నాం. 2 2s are 4, 3 2s are 6. ఇంకా C1 by C2 దిస్ ఇస్ నాట్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ మీ ఇష్టం ఏ నెంబర్ అయినా రాయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. A1 by A2 2 by 4 that is 1 by 2. Next B1 by B2 3 by 6 that is also 1 by 2. Now C1 by C2 -8 by -10 minus get cancel. ఇప్పుడు ఏమొస్తుందండి 2 టేబుల్ 2 4s are 2 5s are. ఓకేనండి. సో ఇక్కడ చూడండి A1 by A2 B1 by B2 both are equal but it is not equal to C1 by C2. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఫుల్ఫిల్ అయిందా లేదండి. కాబట్టి ఇప్పుడు ఈ లీనియర్ ఈక్వేషన్ ఏమవుతుందండి, 4x plus 6y minus 10 is equal to 0. అదే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కంపల్సరీ మనకి 2 మార్క్స్లో అడగచ్చు, లేకపోతే 1 మార్క్లో కూడా అడగచ్చు అండి. అంటే ఈక్వేషన్ ఇచ్చి దానికి ఇంటర్సెక్టింగ్ లైన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయమనొచ్చండి. లేకపోతే 3 ఇవ్వచ్చు, లేదా సింగిల్గా ఒకటి అడగచ్చండి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ని ఫామ్ చేయండి, లేదా కోఇన్సిడెంట్ లైన్స్ని ఫామ్ చేయండి, లేదా ప్యారలల్ లైన్స్ని ఫామ్ చేయండి అన్న క్వశ్చన్ రావచ్చండి. అర్థమైందండి. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్ అండి. లేదు 2 మార్క్స్ అయినా అడగచ్చండి. అర్థమైందండి.
సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ చూసుకుని ఎగ్జామ్స్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఈ సమ్ను వస్తారు, టచ్ చేయండి. ఓకేనండి. నెక్స్ట్ నెక్స్ట్ 8th సమ్ ఒకటి చూద్దామండి. The area of rectangle gets reduced by 80 square units if its length is reduced by 5 units, breadth is increased by 2 units. Let's stop. If we increase, just 1 second. Hello. Okay. If we increase the length by 10 units and decrease breadth by 5 units, the area will increase by 50 units. So this is also one of the very, very important question, and very easy and very important also. Turn the area of rectangle what is the formula? L into B, length into breadth. L into B, this is the formula, area of rectangle, original formula. Hello. Okay, so this is the original area. Now ఇప్పుడు ఫస్ట్ స్టేట్ ఈక్వేషన్ చూద్దాం. ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి చూడండి, the area of rectangle gets reduced by 80 units. అంటే టోటల్ ఏరియాని మనం 80 యూనిట్స్ డిక్రీజ్ చేస్తున్నప్పుడు, అంటే L into B, this is the original area, this one is decreased by 80 units. Decreased అన్నారు కాబట్టి ఏం రావాలండి, మైనస్ సింబల్ రావాలండి. సో L into B minus 80, this is the area, is equal to length into breadth. Length ఎంత ఇచ్చారండి, if its length is reduced by 5 units, మళ్ళీ length reduced అన్నారు కాబట్టి మళ్ళీ మైనస్ అండి, L minus 5 into breadth. breadth గురించి ఏమి ఇచ్చారండి, breadth is increased by 2 units. సో increased కాబట్టి ప్లస్ 2 రావాలండి. అర్థమైందండి. దిస్ ఈస్ ద ఏరియా. ఏరియా ఈజ్ డిక్రీజ్డ్ బై 80 యూనిట్స్. డిక్రీజ్డ్ కాబట్టి మైనస్ సింబల్, ఇంక్రీజ్డ్ సో ప్లస్ సింబల్. అర్థమైందండి. ఏరియా ఈజ్ డిక్రీజ్డ్ బై 80 యూనిట్స్. ఈ కండిషన్ ఎప్పుడు వస్తుందండి, లెంత్ ఈజ్ డిక్రీజ్డ్ బై 5 యూనిట్స్, బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 యూనిట్స్ అనే కండిషన్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలండి. చూడండి, ఎల్బి minus 80 multiply with this is the binomial into binomial. So first term L తో ఈ సెకండ్ బ్రాకెట్ లో ఉన్న 2 టర్మ్స్ ని మల్టిప్లై చేయండి. L into B అంటే LB, L into plus 2 plus 2L. ఓకేనండి. ఇప్పుడు -5 తో మళ్ళీ ఆ రెండింటిని మల్టిప్లై చేయండి. -5 into B minus 5B minus into plus minus 5 2s are 10. అర్థమైందండి. ఫస్ట్ ఎల్తో బీని 2 + 2ని రెండు మల్టిప్లై చేస్తామండి. తర్వాత -5తో మళ్ళీ బీని ప్లస్ 2ని రెండింటిని మళ్ళీ మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఈక్వేషన్ ఎలా వస్తుంది చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్ ఇంటూ బి
రైట్ హ్యాండ్ సైడ్ L ఇంటూ బి రెండు క్యాన్సిల్ అండి. ఎందుకంటే మీరు L ఇంటూ బిని మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందండి మైనస్ LB, అప్పుడైనా మనం క్యాన్సిల్ చేయాలండి. సో డైరెక్ట్గా ఇక్కడే మనం క్యాన్సిల్ చేస్తున్నాం. ఇప్పుడు ఈక్వేషన్ ఏమొచ్చిందండి 2L మైనస్ 5B మైనస్ 10. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మైనస్ 80 ఉంది కదండి, దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందండి ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ టర్మ్ లేదు కాబట్టి 0 రాస్తున్నాం అండి. ఇప్పుడు ఈక్వేషన్ ఏంటండి 2L మైనస్ 5B మైనస్ 10 ప్లస్ 80 దట్ ఈస్ ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. అర్థమైందండి. ఇక్కడ ఈక్వేషన్ ఎలా రాయాలో ఒకటే చెప్తున్నాను, మిగతా అంతా L వాల్యూ B వాల్యూ అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని కూడా లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసామండి, ఎలిమినేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో. ఇక్కడ నేను ఈక్వేషన్ మాత్రం ఎలా రాయాలనేది చెప్తున్నానండి. ఇది అర్థమైంది కదండి. ఫస్ట్ ఏరియా ఈజ్ డిక్రీజ్డ్ బై 80 యూనిట్స్. డిక్రీజ్డ్ అన్నారు కాబట్టి మైనస్. ఈ ఏరియా ఎప్పుడు వస్తుందండి లెంత్ ఈజ్ డిక్రీజ్డ్ బై 5 యూనిట్స్, సో మైనస్. అండ్ బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 యూనిట్స్ కాబట్టి +2 అని రాసామండి. రిమైనింగ్ అంతా మనం మల్టిప్లికేషన్ చేసామండి, బైనామియల్ ఇంటూ బైనామియల్ చేసి మనం ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేసామండి. అర్థమైందండి. ఇప్పుడు ఇంకా సెకండ్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దామండి. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏంటండి ఇఫ్ వి ఇంక్రీజ్ ద లెంత్ బై 10 యూనిట్స్. సో ఫస్ట్ ఏరియా తర్వాత రాదండి రైట్ హ్యాండ్ సైడ్. లెంత్ ఈజ్ increased by 10 units, so increased, so plus symbol, so L plus 10. And decrease breadth by 5 units, decreased means minus 5. Okay, now the area will increase by 50 units. Area is L into B, again increase another కాబట్టి plus 50. Area is equal to L into B. Area is increased by 50 units కాబట్టి plus 50 is equal to length is increased, so again plus, decrease the breadth, so minus. ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ సాల్వ్ చేయండి. LB plus 50 is equal to ఫస్ట్ Lతో 2 టర్మ్స్ని మల్టిప్లై చేయండి, L into B, LB minus L into 5, 5L. Now plus 10తో మల్టిప్లై చేయండి, 10 into B plus 10B plus into minus 10 5s are 50. ఓకేనండి, అర్థమైందండి. నా ఇప్పుడు అగైన్ మళ్ళీ LB రెండు క్యాన్సిల్. ఇప్పుడు ఈ టోటల్ 3 టర్మ్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్వర్ట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ప్లస్ 50 ఉంది, అది యాస్టీజ్ రాస్తున్నామండి. మైనస్ 5L ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 5L ప్లస్ 10B ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 10B మైనస్ 50 ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈక్వేషన్ రాయండి. 5L మైనస్ 10B 50 ప్లస్ 50 100 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కంపల్సరీగా మనకి ఇలాంటి క్వశ్చన్స్ మనకి 4th చాప్టర్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. సో ఈక్వేషన్ రాయడం రావాలి, తర్వాత సాల్వ్ చేయడం రావాలండి. అర్థమైందండి. కంపల్సరీ ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ఒకసారి కంపల్సరీ చెక్ చేసుకుని వెళ్ళండి. ఇందులో ఏ డౌట్ ఉండడానికి వీల్లేదండి, ఎందుకంటే వెరీ సింపుల్ సమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న ఈ స్టేట్మెంట్స్ మీకు అర్థమైతే ప్లస్ సింబల్ పెట్టాలా, లేదా మైనస్ సింబల్ పెట్టాలా, లేదా ఇంటూ సింబల్ పెట్టాలా అనేది మీరు ఒకసారి 1 or 2 times ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చే సమ్స్ అండి. కంపల్సరీ మనకి ఇచ్చే 8 మార్క్స్ క్వశ్చన్స్ అండి ఇవి. ఓకేనండి. ఐ థింక్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ ఉన్నాయండి, షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దామండి. జీవిమాల్ వెడ్డింగ్ టైమ్స్, వండర్ఫుల్ సెలెక్షన్స్, బుట్టబొమ్మల పట్టు మందిరం, అత్యాధునిక పెళ్లి పట్టు చీరలు, మనసుతోచే డిజైన్లు, వేలుకొట్టి సారీస్, పట్టు లెహెంగాస్ మరియు లేడీస్ కలల వస్త్రాలు, టాప్ బ్రాండ్స్, హై వెరైటీ మెన్స్ వేర్ కలెక్షన్స్ మా స్పెషాలిటీ. సరికొత్త మెన్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్, క్రేజీ కిడ్స్ వేర్, క్యూట్ కలెక్షన్ మన తాడితోట రాజమండ్రిలో. జీవి మాల్, చందన క్లాత్ మార్కెట్, తాడితోట, రాజమండ్రి. వావ్ అనిపించే వెడ్డింగ్ వస్త్రాలకు కేర్ ఆఫ్. అందమైన వివాహాలకు ఇదే మా ఆహ్వానం, ఒకటిని మించి ఇంకొకటి. జీవి మాల్ వెడ్డింగ్ టైమ్స్, వండర్ఫుల్ సెలెక్షన్స్,
బుట్టబొమ్మల పట్టు మందిరం అత్యాధునిక పెళ్లి పట్టు చీరలు మనసుతోచే డిజైన్లు వేలుకొట్టి సారీస్ పట్టు లెహెంగాస్ మరియు లేడీస్ కలల వస్త్రాలు టాప్ బ్రాండ్స్ హై వెరైటీ మెన్స్ వేర్ కలెక్షన్స్ మా స్పెషాలిటీ సరికొత్త మెన్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్ క్రేజీ కిడ్స్ వేర్ క్యూట్ కలెక్షన్ మన తాడితోట రాజమండ్రిలో జీవీ మాల్ చందన క్లాత్ మార్కెట్ తాడితోట రాజమండ్రి వావ్ అనిపించే వెడ్డింగ్ వస్త్రాలకు కేర్ ఆఫ్ అందమైన వివాహాలకు ఇదే మా ఆహ్వానం, ఒకటిని మించి ఇంకొకటి. ఓకే అండి, వెల్కమ్ బ్యాక్ టు సిసిసి క్లాస్ రూమ్. సేమ్ అదే ఎక్సర్సైజ్లో మనం 9th సమ్ చూద్దామండి. ఇన్ 10th class, if 3 students sit on each bench, if 3 students sit on each bench, one student will be left. If 4 students sit on each bench, one bench will be left. Then find the number of students and number of benches. So ఇచ్చిన కండిషన్ చూడండి, 3 students sit on each bench, one student will be left. సో ఇక్కడ వేరియబుల్స్ ఏంటండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ బెంచెస్. సో ఫస్ట్ వాటిని డిఫైన్ చేయండి. లెట్ ద నెంబర్ ఆఫ్ బెంచెస్ be x and number of students be y. ఏమంటున్నాడు, బెంచెస్ని ఎక్స్ తరపున స్టూడెంట్స్ని మనం వైతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్, 3 students sit on each bench. స్టూడెంట్స్ అన్నాం కాబట్టి ఇక్కడ మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం, వైతో. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, y is equal to, మనం ఇక్కడ స్టూడెంట్స్ని డిఫైన్ చేస్తున్నాం. సో 3 students sit on each bench. సో ఈచ్ బెంచ్ అంటే ఎక్స్ రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి 3 into x. ఒక బెంచ్ మీద 3 మెంబర్స్ కూర్చున్నారు కాబట్టి 3 into x. 1 student will be left. సో ప్లస్ 1. ఓకేనండి, ఇప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుందండి, y is equal to 3x plus 1 implies ఈ వైన్ ట్రాన్స్పోజ్ చేస్తే 3x minus y plus 1 is equal to 0. That is the first equation అండి, అర్థమైందండి. సో y is equal to అంటే స్టూడెంట్స్ మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో y is equal to 3 into x. x అంటే బెంచెస్, ఒక బెంచ్ మీద 3 స్టూడెంట్స్ కూర్చున్నారు కాబట్టి 3 into x అండ్ 1 స్టూడెంట్ విల్ బి లెఫ్ట్ కాబట్టి ప్లస్ 1. అర్థమైందండి. నా సెకండ్ కండిషన్ చూడండి, సెకండ్ కండిషన్, 4 students sit on each bench, one bench will be left. One bench will be left. So y is equal to 4 into x minus 1. One bench will be left అన్నారు కాబట్టి x minus 1. అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుందండి, y is equal to 4x, 4 into minus 1 minus 4. ఈక్వేషన్ ఫామ్లో రాస్తే 4x minus y minus 4 is equal to 0. అర్థమైందండి. సో ఇక్కడ 4 students sit on each bench, ప్రతి బెంచ్ మీద 4 మెంబర్స్ కూర్చుంటే ఒక బెంచ్ మిగిలిపోతుంది అన్నాడు, అంటే -1 బెంచెస్ మిగిలిపోతున్నాయి కాబట్టి -1. ఇక్కడ +1 ఎందుకు రాస్తామండి, 1 స్టూడెంట్ విల్ బి లెఫ్ట్ అన్నాం కాబట్టి ఇక్కడ -1 రాస్తుంటాం యాక్చువల్గా, కానీ ఈ -1 నేను ట్రాన్స్పోజ్ చేసాను +1. ఒక నిమిషం అండి. హలో చెప్పండి, చెప్పమ్మా. ఏదమ్మా, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయమో ఒకసారి.
ఒకసారి మళ్ళీ చెప్పమ్మా. ఫస్ట్ ఈక్వేషన్లో ఫస్ట్ ఈక్వేషన్ డౌట్ అమ్మా. ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి అమ్మా. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. ఇక్కడ మనం స్టూడెంట్స్ని డిఫైన్ చేస్తున్నాం కాబట్టి వై, ఓకేనండి. 1 స్టూడెంట్ విల్ బి లెఫ్ట్, ఒక స్టూడెంట్ మిగిలిపోతున్నాడు కాబట్టి -1 రాస్తున్నామండి. తర్వాత ఈజ్ ఈక్వల్ టు 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, సో 3 × x అండి. 3 స్టూడెంట్స్ ఒకే బెంచ్ మీద కూర్చుంటున్నారు కాబట్టి మనం ఎలా రాస్తామండి దాన్ని, 3 × x, అదే 3x అండి, ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ +1 ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తామండి. y ఈజ్ ఈక్వల్ టు 3x, -1 అడిగితే +1, అదే నేను డైరెక్ట్గా రాసాను ఇక్కడ. అర్థమైందండి. ఇక్కడ ఒక స్టూడెంట్ మిగిలిపోతున్నాడు, స్టూడెంట్స్ని దేనితో రిప్రజెంట్ చేస్తామండి, వైతో, కాబట్టి y -1, ఒక స్టూడెంట్ మిగిలిపోతున్నాడు కాబట్టి -1. ఇంకా రిమైనింగ్ అందరూ కూడా ఒక బెంచ్ మీద ఎంతమంది కూర్చున్నారని, 3 కూర్చున్నారు కాబట్టి 3x, ఓకేనండి. ఇప్పుడు +1 ట్రాన్స్పోజ్ చేస్తాం, సారీ -1 ట్రాన్స్పోజ్ చేస్తే +1 వచ్చింది. అలాగే ఇప్పుడు ఈక్వేషన్ ఎలా మారిందండి, ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో y ఒకటి మిగిలిపోయింది, దీన్ని కూడా మనం రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసాం కాబట్టి -y, సో 3x - y +1 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందండి. అలాగే ఇప్పుడు సెకండ్ కండిషన్ చూడండి. ఇక్కడ మనకి ఒక బెంచ్ మిగిలిపోతుందని ఇచ్చాడండి. 1 బెంచ్ విల్ బి లెఫ్ట్ కాబట్టి x -1, ఒక బెంచెస్ని ఎక్స్తో రిప్రజెంట్ చేసాం కాబట్టి x -1. తర్వాత ఇప్పుడు ప్రతి బెంచ్ మీద ఎంతమంది కూర్చుంటున్నారండి, 4 మెంబర్స్ కాబట్టి ×4 ఈజ్ ఈక్వల్ టు y. వచ్చిన నిమిషం. హలో చెప్పండి. అవునమ్మా, అది డౌట్ ఉందమ్మా. ఆ ఫస్ట్ ఈక్వేషన్ డౌటా? x ఈజ్ ఈక్వల్ టు 3y + 1. అక్కడ నువ్వు ఎలా డిఫైన్ చేస్తున్నావు అది ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ బెంచెస్ నేను x అనుకున్నాను, స్టూడెంట్స్ని y అనుకున్నాను కాబట్టి ఈ ఈక్వేషన్ వచ్చింది. అర్థమైందమ్మా. ఇక్కడ నువ్వు బెంచెస్ని స్టూడెంట్స్ని డిఫైన్ చేసడం బట్టి ఈక్వేషన్ మారుతుందమ్మా. ఓకేనమ్మా? ఓకే ఓకేనా, థ్యాంక్ యూ. ఓకేనండి. ఇక్కడ నేను బెంచెస్ని ఎక్స్తోనూ స్టూడెంట్స్ని వైతోనూ రిప్రజెంట్ చేశాను కాబట్టి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 3x + 1 అనే కండిషన్ వచ్చిందండి. మీరు స్టూడెంట్స్ని x, బెంచెస్ని y అనుకున్నప్పుడు x, y మళ్ళీ మారుతాయండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 3y + 1 అని వస్తుందండి. అర్థమైంది. ఇక్కడ మనం డిఫైన్ చేయడం బట్టి వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ చూడండి. 1 బెంచ్ విల్ బి లెఫ్ట్ కాబట్టి x -1, ఒక బెంచ్ మిగిలిపోతుంది కాబట్టి -1తో రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఒక బెంచ్ మీద 4 కూర్చుంటున్నారు కాబట్టి 4 × అని రాస్తున్నామండి. సో ఇదంతా ఎవరి గురించి చెప్తామండి, స్టూడెంట్స్ గురించి కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు అని రాసామండి. సో y ఈజ్ ఈక్వల్ టు 4 × x -1. ఇప్పుడు ఈ 4తో మనం మల్టిప్లై చేస్తున్నాం. 4 × x 4x, 4 × -1 -4. ఇప్పుడు మళ్ళీ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వైని కూడా ట్రాన్స్పోజ్ చేసామండి. ఇప్పుడు ఏమవుతుందండి, 4x + y ట్రాన్స్పోజ్ అయితే -y అండ్ -4 యాస్టీస్ ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందండి. సేమ్ ఇదే మోడల్లో మనకి ఎగ్జాంపుల్ 9 పేజ్ నెంబర్ 83లో ఎగ్జాంపుల్ 4 అండి. సేమ్ ఇదే మోడల్ మీద, అది కూడా ఒకసారి చూద్దామండి. పేజ్ నెంబర్ 83 ఎగ్జాంపుల్ 4 చూడండి. In a garden, there are some bees and flowers. If one bee sits on each flower,
then 1b will be left. 1b will be left. If 2 b's sit on each flower, one flower will be left. Okay, this is the condition. In a garden, there are some bees and flowers. One bee sits on each flower, then one bee will be left. Second condition, if 2 bees sit on each flower, one flower will be left. So first, here unknown quantities ఏంటండి, bees, flowers, వాటిని డిఫైన్ చేయండి. ఫస్ట్ let the number of bees be x and number of flowers be y. సో x అంటే bees అనుకున్నాం అండి, y అంటే flowers అనుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చూడండి. ఫస్ట్ కండిషన్, 1 bee sits on each flower, then 1 bee will be left. ఇక్కడ బేస్ అని ఎక్స్ రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1 bee will be left అన్నాం కాబట్టి -1 ఈజ్ ఈక్వల్ టు, అండ్ 1 bee sit on each flower, సో 1 into y. అర్థమైందండి, 1 into y. 1 bee sits on each flower కాబట్టి 1 into y. ఒక్కొక్క ఫ్లవర్ మీద వాలితే మనకి ఏంటంటే ఒక బి మిగిలిపోతుందని ఇచ్చాడు కాబట్టి -1. ఆ బేస్ మనం ఎక్స్ రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ -1 ఈజ్ ఈక్వల్ టు 1 into y. ఇప్పుడు దాని ఈక్వేషన్ ఫామ్లో రాయండి. అంటే ఈ వైని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే x minus y minus 1 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందండి. సో ఒక బి మిగిలిపోతుంది కాబట్టి -1తో రిప్రజెంట్ చేస్తున్నాం అండి. అండ్ ఒక్కొక్క ఫ్లవర్ మీద ఒక్కొక్క బి వాలినప్పుడు అది ఎలా రాస్తామండి, 1 into y. ఇప్పుడు ఈ -1ని ట్రాన్స్పోజ్ చేసాం, సారీ ఈ -yని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసాం అంటే +y ఎలా అవుతుందండి, -y. సో x minus y minus 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు సెకండ్ కండిషన్ చూడండి. 2 bees sit on each flower, 1 flower will be left. ఫ్లవర్స్ని వైతో రిప్రజెంట్ చేసాం కాబట్టి 1 flower will be left కాబట్టి -1. ఒక ఫ్లవర్ మిగిలిపోతుంది అన్నాడు కాబట్టి -1 అండి. ఇప్పుడు ఒక్కొక్క ఫ్లవర్ మీద ఎన్ని ఉన్నాయండి, 2 bees కాబట్టి 2తో మల్టిప్లై చేయండి. ఇవన్నీ మనం దేని రిప్రజెంట్ చేస్తున్న బీస్ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు, అర్థమైందండి. 1 flower will be left కాబట్టి -1. ఫ్లవర్స్ని వైతో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి y -1. ఇంకా ఈ బీస్ అన్నీ కూడా ఎన్ని బీస్ మన వాళ్తున్నాయండి, 2 bees సిట్ ఆన్ ఈచ్ ఫ్లవర్. ఒక్కొక్క ఫ్లవర్ మీద 2 bees వాళ్తున్నాయి కాబట్టి 2 into. ఇప్పుడు మళ్ళీ దీన్ని సాల్వ్ చేయండి. 2తో మల్టిప్లై చేస్తే 2y, 2 into -1 -2. ఇప్పుడు మళ్ళీ ఈ 2 టర్మ్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి. x minus 2y plus 2 ఈజ్ ఈక్వల్ టు 0. +2y ట్రాన్స్పోజ్ అయితే -2y, -2 ట్రాన్స్పోజ్ అయితే +2. అర్థమైందండి. సో ఇది ఈక్వేషన్స్ అండి. మ్యాక్సిమం అందరికీ కూడా ఈ 2 సమ్స్ డౌట్ ఉండొచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మళ్ళీ ఫోన్ కాల్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 సమ్స్ మాత్రం కంపల్సరీ చూసుకోండి. 4 మార్క్స్లో మనకి ఈ 2 మోడల్స్ మీద, ఈ 2 సమ్స్లో ఏదో ఒకటి ఇవ్వడానికి గ్యారంటీగా ఛాన్స్ ఉందండి. అర్థమైందండి. ఇందాక మనం చూసిన బెంచెస్, స్టూడెంట్స్, అలాగే ఇక్కడ బేస్, ఫ్లవర్స్. ఐ థింక్ యూ ఆల్ అండర్స్టూడ్. ఓకేనండి. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ 4.1లో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ సమ్స్ అండి. అలాగే 4.2లో కూడా మనకి వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఇంకా నెక్స్ట్ 4.3కి వెళ్ళే ముందు కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ ఉన్నాయండి, అది ఒకసారి చూద్దామండి. అందులో పేజ్ నెంబర్ 96లో ఎగ్జాంపుల్ 14 వెరీ ఇంపార్టెంట్ సమ్ అన్నది. ఎగ్జాంపుల్ 14 ఎక్సర్సైజ్ 4.3కి ముందు
ఆ సమస్య చూద్దామండి. ఏ మ్యాన్ ట్రావెల్స్ 370 kilometers partly by train and partially by car. If he covers 250 kilometers by train and the rest by car. So this is the first condition. And next, okay, it takes 4 hours. So this is the first condition. A man travels 370 kilometers partially by train and partially by car. If he covers 250 kilometers by train and the rest అంటే రిమైనింగ్ టోటల్ ఎంత డిస్టెన్స్ 370 కిలోమీటర్స్. ఈ 370 కిలోమీటర్స్లో 250 కిలోమీటర్స్ బై ట్రైన్ అన్నాడు. అంటే రిమైనింగ్ అంతా కూడా కార్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంతండి? 370 మైనస్ 250 0 7 మైనస్. సో రిమైనింగ్ 120 కిలోమీటర్స్ కూడా అతను కార్ మీద వెళ్ళాడండి. ఈ టోటల్ డిస్టెన్స్ అతనికి ట్రావెల్ చేయడానికి 4 hours టైం పట్టింది. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అండి. అర్థమైందండి. ఇది నెక్స్ట్ సెకండ్ చూద్దామండి. సెకండ్ కంటిన్యూషన్. బట్ ఇఫ్ హీ ట్రావెల్స్ 130 kilometers by train and the rest by car, it takes 18 minutes more. Okay, this is the condition. Okay, this ఇక్కడ వరకు మనకి ఫస్ట్ కండిషన్ అండి. అండ్ దిస్ వన్ ఈజ్ సెకండ్ కండిషన్. ఇప్పుడు సెకండ్ కండిషన్లో చూడండి, ట్రైన్ మీద 130 kilometers ట్రావెల్ చేశాడు. రిమైనింగ్ రెస్ట్ అంటే టోటల్ మళ్ళీ 370 అండి. ఈ 370లో నుంచి ఇప్పుడు ఆ 130 సబ్ట్రాక్ట్ చేయండి. ఎంతండి? 240. ఈ 240 kilometers అతను కార్ మీద ట్రావెల్ చేశాడు. ఇలా 130 kilometers ట్రైన్, అలాగే 240 kilometers కార్ మీద వెళ్ళినప్పుడు 18 minutes మోర్. అంటే ఆల్రెడీ 4 hours అండి. 4 hours అన్న 18 minutes ఎక్కువ టైం తీస్తుంది. అది సెకండ్ స్టేట్మెంట్ అండి. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ యూజ్ చేసి మనం ఈక్వేషన్ని రాయాలండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ డిఫైన్ చేయండి. ఎక్స్ అంటే ఏంటి, వై అంటే ఏంటో డిఫైన్ చేద్దామండి. లెట్ the speed by train be x and by car be y. ట్రైన్ మీద ఎంత స్పీడ్ అయితే వెళ్ళాడో అతను దాన్ని ఎక్స్తో రిప్రజెంట్ చేస్తామండి. కార్ మీద వై అండి. మనకి స్పీడ్, టైం అండ్ డిస్టెన్స్, ఈ మూడింటికి ఉన్న రిలేషన్ ఏంటండి? స్పీడ్, టైం, డిస్టెన్స్. మూడింటికి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం ఇది ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములా అండి. కానీ ఇక్కడ మన సమ్ అంతా కూడా టైంతోనే రిప్రజెంట్ చేశాడు. ఎంత టైంలో రీచ్ అయ్యాడు అన్నదంతా రిప్రజెంట్ చేశాడు. కాబట్టి దీన్ని మళ్ళీ మనం మార్చుకుందాం. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. జస్ట్ మనం స్పీడ్, ట్రైన్ ఈ రెండింటిని మార్చుకున్నామండి. ఇప్పుడు స్పీడ్ ట్రాన్స్పోజ్ అయితే డినామినేటర్లో వస్తుంది. డినామినేటర్లో ఉన్న టైం ట్రాన్స్పోజ్ చేస్తే న్యూమరేటర్లో వస్తుంది. అప్పుడు ఫార్ములా ఎలా చేంజ్ అవుతుందండి? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకేనండి. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ చూద్దామండి. సో హీ కవర్స్ 250 kilometers బై ట్రైన్. ఇప్పుడు బై ట్రైన్ అనేది కాబట్టి ఎలా వస్తుందండి? స్పీడ్ ఈజ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 250 kilometers బై స్పీడ్. ట్రైన్ స్పీడ్ ఎంత రిప్రజెంట్ చేస్తామండి? ఎక్స్ కామా. ఇప్పుడు కార్ రిమైనింగ్ 370లో నుంచి 250 రిమైనింగ్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చిందండి? 120. సో 120 బై స్పీడ్. కార్ స్పీడ్ ఎంత రిప్రజెంట్ చేస్తామండి? వై.
ఇప్పుడు ఈ టోటల్ జర్నీ చేయడానికి జర్నీ టోటల్ అన్నాం కాబట్టి ప్లస్ సింబల్ రాస్తున్నాం అండి. ఈ టోటల్ జర్నీ చేయడానికి అతనికి ఎంత టైం పట్టిందండి 4 hours. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్. అర్థమైందండి. 250/x ప్లస్ 120/y ఇజ్ ఈక్వల్ టు 4 hours. డిస్టెన్స్ బై స్పీడ్. ట్రైన్ డిస్టెన్స్ ఎంత అండి 250, స్పీడ్ని ఎక్స్తో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి 250/x ప్లస్ కార్ రిమైనింగ్ 120 అండి 120 స్పీడ్ మళ్ళీ వైతో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి y ఇజ్ ఈక్వల్ టు ఈ టోటల్ ఎంత దేనికి ఈక్వల్ అండి టైం ఎంత అండి 4 hours. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ అండి సెకండ్ ఈక్వేషన్ చూద్దామండి. మళ్ళీ he travels 130 kilometers by train. So 130/x plus రిమైనింగ్ కార్ ఎంత అండి అంటే 370లో నుంచి 130 సపరేట్ చేస్తే ఎంత వచ్చిందండి 240 కార్ స్పీడ్ y కాబట్టి 240/y ఈజ్ ఈక్వల్ టు టోటల్ టైం ఎంత అండి 4 hours యాక్చువల్ టైము, దీనికన్నా 18 minutes ఎక్కువ అన్నారు కాబట్టి 4 hours ప్లస్ 18 minutes. యాక్చువల్గా 4 hours రీచ్ అయ్యేది 18 minutes ఇంకా ఎక్కువ టైం పెట్టిందన్నారు కాబట్టి ప్లస్ 18. ఇప్పుడు దీన్ని ఈ మినిట్స్ని మీరు అవర్స్లోకి మార్చండి. మనకి రిలేషన్ ఏంటండి 1 minute ఈజ్ ఈక్వల్ టు ఓకే ఇక్కడ డైరెక్ట్ 18 minutes చూద్దామండి. 18 minutes మినిట్స్ని అవర్స్లో మార్చాలంటే ఏం చేస్తామండి బై 60 18/60 అంటే ఇక్కడ ఏం రాస్తామండి 4 ప్లస్ 18/60. అర్థమైందండి. సింప్లిఫై చేయండి. 6 టేబుల్లో 6 3s 6 10s అంటే ఏమొస్తుందండి 4 ప్లస్ 3/10. సో దీన్ని ఇదొక మిక్స్డ్ ఫ్రాక్షన్ అండి. దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఎలా మారుస్తాం మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. 10 × 4 40 ప్లస్ 3 43. సో 43/10. 4 hours 18 minutesని టోటల్గా అవర్స్లో కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చిందండి 43/10 hours. ఇప్పుడు ఈక్వేషన్ చూద్దామండి. 130/x ప్లస్ 240/y ఇజ్ ఈక్వల్ టు 43/10. సో దిస్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్ అండి. అర్థమైందండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ట్రైన్ దేంతో రిప్రజెంట్ చేస్తాం, కార్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం అదొకటి. తర్వాత స్పీడ్ టైము డిస్టెన్స్ ఆ మూడింటికి ఉన్న రిలేషన్ ఇంపార్టెంట్ అండి. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఇక్కడ 130 స్పీడ్ ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం ట్రైన్ స్పీడ్ని. ఇంకా రిమైనింగ్ అంటే టోటల్లో నుంచి 370లో నుంచి 130 తీసేస్తే 240 అండి. అంటే రిమైనింగ్ 240 కార్లో ట్రావెల్ చేశాడు. సో డిస్టెన్స్ 240 అండ్ స్పీడ్ ఈజ్ వైతో రిప్రజెంట్ చేస్తాం. సో 130/x ప్లస్ 240/y. ఇంకా మీరు జనరల్గా చేసే మిస్టేక్ ఏంటంటే 18 minutes మోర్ అన్నాడు. ఈ మోర్ అన్న పదం అర్థం కాకపోతే మనం సమంతో చేసిన వృధా అండి. 18 minutes మోర్ అంటే యాక్చువల్గా పట్టిన టైం కన్నా 18 minutes ఎక్కువ. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యాక్చువల్గా 4 hours రీచ్ అయ్యాడు, దానికన్నా 18 minutes ఎక్కువ అన్నాడు కాబట్టి ప్లస్ 18 minutes. 4 hours ప్లస్ 18 minutes అది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ 18 minutesని మళ్ళీ మీరు అవర్స్లో కన్వర్ట్ చేయాలి. అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 60. మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలండి ఆ నెంబర్ని మనం 60తో డివైడ్ చేయాలి. సో 18/60 ఎంత అండి 3/10. ఇక్కడ 6 టేబుల్లో క్యాన్సిల్ చేస్తామండి. 6 3s 18, 6 10s 60. సో దీన్ని మళ్ళీ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్లో మార్చామండి. 10 × 4 40 ప్లస్ 3 43/10. అర్థమైందండి. ఇప్పుడు ఆ 2 ఈక్వేషన్స్ ఒకసారి చూద్దామండి. సమంత అరేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చిందండి మనకి 4 is equal to 250/x plus 120/y. సెకండ్ ఈక్వేషన్ ఏమొచ్చిందండి 43/10 is equal to 130/x plus 240/y. ఇది మనకు వచ్చిన 2 ఈక్వేషన్స్ అండి.
ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ డినామినేటర్లో వచ్చేయండి వేరియబుల్స్, ఇలా డినామినేటర్లో వస్తే మనం సాల్వ్ చేయలేం కాబట్టి వాటిని ఏమనుకుంటామండి, లెట్ 1/x ఈజ్ ఈక్వల్ టు a, 1/y ఈజ్ ఈక్వల్ టు b. మళ్ళీ వాటిని ఇంకొక వేరియబుల్స్తో డిఫైన్ చేస్తున్నాం అండి. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుందండి, 4 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 250/xని ఏమని రాయొచ్చు అండి, 250 ఇంటూ 1/x కింద రాసుకోవచ్చా లేదండి, అలాగే ప్లస్ 120 ఇంటూ 1/y. ఇప్పుడు ఈక్వేషన్ ఏం మారుతుందండి, 250 ఈ 1/xని మళ్ళీ ఏతో రాస్తున్నాం కాబట్టి 250a ప్లస్ 120b, 1/y అంటే b అండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ మళ్ళీ చూడండి, 43/10 ఈజ్ ఈక్వల్ టు 130 ఇంటూ 1/x ప్లస్ 240 ఇంటూ 1/y. సో 43/10 ఈజ్ ఈక్వల్ టు 130a ప్లస్ 240b. అర్థమైందండి, ఇది మెయిన్ ఈక్వేషన్స్ అండి. మీరు వీటిని మనం ముందు సాల్వ్ చేయాలి. ఇవి మెయిన్ 2 ఈక్వేషన్స్, ఏ బిలో వచ్చిన 2 ఈక్వేషన్స్. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ మనం ఎయిదర్ ఎలిమినేషన్ ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేసుకుని, అంటే ఫస్ట్ ఏబీ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. ఆ ఏబీ వాల్యూస్ని మళ్ళీ ఇక్కడ మనం ఆల్రెడీ డిఫైన్ చేస్తున్నాం కదండి, ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, అందరూ కూడా మళ్ళీ సబ్స్టిట్యూషన్ చేసి ఎక్స్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ మెయిన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ వై అండి, ఏబీ కాదు. సో ఫస్ట్ ఏబీ వాల్యూస్ వస్తాయి, తర్వాత వాటిని ఈ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూషన్ చేస్తే అప్పుడు ఎక్స్ వై వాల్యూస్ వస్తాయండి. అర్థమైందండి. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. మీకు అర్థమైతే చాలా ఈజీ అండి. ఇది ఒకసారి చూసుకోండి, అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ అడగండి. అర్థమైందండి. సో ఇది మన ఎక్సైజ్ 4.3లో ఇటువంటి సమ్స్ అన్నీ ఉన్నాయండి. అంటే 1/x 1/y ఇవన్నీ ఉన్నాయండి. అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు ఇప్పటిదాకా నేర్చుకున్న వాటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి, ఓకేనండి. సో వెరీ ఇంపార్టెంట్ సమ్స్ అండి. 4th చాప్టర్ మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 2 మార్క్స్ 1 మార్క్ అన్ని సెక్షన్స్లోనూ అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. 4th చాప్టర్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో 4th చాప్టర్ అనేది మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేస్తూనే వెళ్ళండి, ఓకేనండి. ధన్యవాదాలు. జీవి మాల్ వెడ్డింగ్ టైమ్స్, వండర్ఫుల్ సెలెక్షన్స్, బుట్టబొమ్మల పట్టు మందిరం, అత్యాధునిక పెళ్లి పట్టు చీరలు, మనసు దోచే డిజైన్లు, వేల కొద్ది సారీస్, పట్టు లెహెంగాస్ మరియు లేడీస్ కలల వస్త్రాలు, టాప్ బ్రాండ్స్, హై వెరైటీ మెన్స్ వేర్ కలెక్షన్స్ మా స్పెషాలిటీ. సరికొత్త మెన్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్, క్రేజీ కిడ్స్ వేర్, క్యూట్ కలెక్షన్ మన తాడితోట రాజమండ్రిలో. జీవి మాల్, చందన క్లాత్ మార్కెట్, తాడితోట, రాజమండ్రి. వావ్ అనిపించే వెడ్డింగ్ వస్త్రాలకు కేర్ ఆఫ్. అందమైన వివాహాలకు ఇదే మా ఆహ్వానం, ఒకటిని మించి ఇంకొకటి. జీవి మాల్ వెడ్డింగ్ టైమ్స్, వండర్ఫుల్ సెలెక్షన్స్, బుట్టబొమ్మల పట్టు మందిరం, అత్యాధునిక పెళ్లి పట్టు చీరలు, మనసు దోచే డిజైన్లు, వేల కొద్ది సారీస్, పట్టు లెహెంగాస్ మరియు లేడీస్ కలల వస్త్రాలు, టాప్ బ్రాండ్స్, హై వెరైటీ మెన్స్ వేర్ కలెక్షన్స్ మా స్పెషాలిటీ. సరికొత్త మెన్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్, క్రేజీ కిడ్స్ వేర్, క్యూట్ కలెక్షన్ మన తాడితోట రాజమండ్రిలో. జీవి మాల్, చందన క్లాత్ మార్కెట్, తాడితోట, రాజమండ్రి. వావ్ అనిపించే వెడ్డింగ్ వస్త్రాలకు కేర్ ఆఫ్. అందమైన వివాహాలకు ఇదే మా ఆహ్వానం, ఒకటిని మించి ఇంకొకటి.